నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అంటారు పెద్దలు. అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. తెల్లనివన్నీ పాలు కాదు, నకిలీ పాలు అని రాజమండ్రిలో తేలింది. వృద్ధులు, చిన్నారులు హాస్పిటల్ పాలయ్యారు, కొందరు మరణించారు. చిన్నపిల్లలు డయాలసిస్గా బెడ్ల మీద ఉన్నారు, డయాలసిస్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి ఈ నకిలీ పాలు వల్ల. అసలు ఈ నకిలీ పాలు ఏ విధంగా తయారు చేస్తారట అంటే అందులో యూరియా కలుపుతారట, స్టార్చ్ అనేదో కలుపుతారట, ఇంకా రకరకాల డిటర్జెంట్ ఏదో కలుపుతారట. ఇవన్నీ కలిపి నకిలీ పాలు తయారు చేస్తారట. ఇది ఎంత దారుణం! ఇది ఒక పాలును, పసిపిల్లలు తాగే పాలను, పెద్దవాళ్ళు తాగే పాలను, ప్రతి ఒక్కరూ నిత్యావసరంగా వాడే పాలను, టీ అనో, కాఫీ అనో, పాలనో, రకరకాలుగా వాడే పాలను ఇలా కల్తీ చేయడం అనేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. అయితే ఈ కల్తీని మనం ఎలా గుర్తించాలి అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కల్తీని 4 విధాలుగా మనం గుర్తించవచ్చు అంటున్నారు. అసలు ఆ 4 విధానాలు ఏంటో చూద్దాం ఒకసారి. నురుగ టెస్ట్. కొంచెం పాలు బాటిల్లో వేసి షేక్ చేస్తే సబ్బు లాంటి నురగ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పాలను నకిలీ పాలుగా గుర్తించాలట. 2, మరిగించే టెస్ట్. పాలును బాగా మరగబెట్టినప్పుడు పై పొర క్రీమ్ కలర్ రావాలట. క్రీమ్ కలర్ వస్తే అవి ఒరిజినల్ పాలు, లేదు అంటే అవి సహజమైన పాలు కాదు, నకిలీ పాలు అని గుర్తించాలట మన ఇంట్లో కూడా. నెక్స్ట్ అయోడిన్ టెస్ట్. కొన్ని పాలు తీసుకుని అందులో అయోడిన్ డ్రాప్ వేస్తే నీలం రంగుగా మారితే కనుక స్టార్చ్ కలిపినట్ట. 4, నీళ్ళ టెస్ట్. గ్లాస్ నీళ్లలో చుక్క పాలు వేయండి. చుక్క పాలు వేస్తే అవి నెమ్మదిగా కిందకి వెళ్తాయట. అసలైన పాలు అయితే మాత్రమే నెమ్మదిగా కిందకి వెళ్తాయట, లేదా నకిలీ పాలు అయితే మాత్రం వెంటనే కలిసిపోతాయట. ఈ టెస్ట్ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఎందుకంటే ఇటువంటి నకిలీ పాలను తాగడం అనేది మన ఆరోగ్యానికి ప్రమాదం, పిల్లలకు ప్రమాదం, అందరికి ప్రమాదం. కానీ ఈ నకిలీ పాలు తయారు చేసే వాళ్ళు కూడా నిజంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా తాగుతారు. మీ ఇంట్లో పిల్లలకు ఒక రకంగా, బయట పిల్లలు ఒక రకంగా కాదు కదా, అందరూ ఒకటే. దయచేసి ఇటువంటి నకిలీలు మాత్రం చేయకండి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏవైతే బల్క్ సెంటర్లు ఉన్నాయో మిల్క్స్ సంబంధించి వాటిని కూడా, ఏదైతే శీతలీకరణ ఆ మిషన్లను కూడా అందులో ఏం కలుపుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారన్న వాళ్ళు ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి చెక్ చేస్తేనే వాళ్ళలో కూడా భయం ఏర్పడుతుంది. ప్రజలకు ఇచ్చే పాలు కూడా సరైన పాలు ఇస్తారు. ఇటువంటి విషయంలో మాత్రం ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. అధికారుల విషయం పక్కన పెడితే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ 4 టెస్టులు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఆ 4 టెస్టులు మాత్రం వచ్చిన పాలలో చేయండి. మన ప్రాణాలు, ఎందుకంటే మన ప్రాణాలు చాలా వరకు మన చేతిలోనే ఉంటాయి కాబట్టి దాన్ని, అంటే మన చేతిలో ఉన్నవంటే ఆ నకిలీని గుర్తించడంలో కూడా మన బాధ్యత కూడా ఉంటుంది. మనదే బాధ్యత అంటే కాదు, వాళ్ళు సరఫరా చేయడం అనేది మాత్రం చాలా తప్పు. కానీ మనం కూడా కొంచెం అవేర్నెస్గా ఉండి ఆ పాలు టెస్ట్ మాత్రం చేసి అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.